శరణ్య, ఆఫీస్లో అంతా కంఫర్టబుల్ గానే ఉంది కదా? అంతా ఓకే అత్తయ్య గారు. నేను వడ్డిస్తాను, మీరు వెళ్ళండి. అదేంటమ్మా, నువ్వు కూడా మాతో పాటే కూర్చుని భోజనం చేయొచ్చు కదా? నేను తర్వాత చేస్తాను అత్తయ్య. దర్శన్, త్వరగా ఫ్రెష్ అయ్యి రానా, భోంచేద్దు గాని. అలాగే అమ్మా. అమ్మ శరణ్య, దర్శన్కి వడ్డించి నువ్వు కూడా త్వరగా తినేయమ్మా. సరే అత్తయ్య. అక్కర్లేదు, నేను వడ్డించుకోగలను. నీ శ్రమ, నీ సేవ నాకేం అక్కర్లేదు. ఇందులో శ్రమ సేవ అంటూ ఏముంటుందండి? మీకు వడ్డించడం నా బాధ్యత. ఇప్పటి వరకు వడ్డించింది చాలు, ఇంకా ఆపి. ఏవండి, మీరు ఆఫీస్లో జరిగిందంతా మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు కదా. ఆఫీస్ వేరు, ఇల్లు వేరు. కానీ మనుషులు, వాళ్ళ క్యారెక్టర్లు మాత్రం అవే కదా, అవేవి మారవు. దేవుడు నాకు చేతులిచ్చాడు, నేను వడ్డించుకోగలను.